Step into Value Zone. Value Zone. Hypermart. Patanjali. నమస్కారం శశికాంత్ గారు. నమస్కారం నాగరాజ్. బ్రేకింగ్ న్యూస్ ఒకటి చూస్తూ ఉన్నాం మనం. చందు సాయి యూట్యూబర్. ఎస్. మీకు తెలిసినటువంటి వాస్తవ కోణాలు ఏంటంటే రకరకాల కథనాలు, కేసులు, దాంతోపాటు కొన్ని సెక్షన్స్ అయితే మనకి కంటి ముందు కనిపిస్తున్నాయి. ఇవి ఉన్నాయని చెప్పేసి అసలు ఎఫ్ఐఆర్లో అసలు ఏం చెప్పింది? ఎస్, ఈ ఎఫ్ఐఆర్ వెరీ క్లియర్లీ సేస్ ఇట్స్ రేప్ కేస్. బిఫోర్ గోయింగ్ ఈ అబ్బాయి గురించి చెప్పాలంటే ఈ అబ్బాయి కొంచెం క్వైట్ ఫేమసే. పక్కింటి కుర్రాడు, ఇంకోటి చందుగాడు అనే యూట్యూబ్ ఛానల్స్లో క్వైట్ ఫేమస్ అండ్ హీ హెస్ గాట్ గుడ్ ఫాలోవర్స్. సో దానివల్ల ఈ అబ్బాయి ఫేస్ కొంచెం ఫెమిలియర్ అనిపిస్తుంది నాకు. సో ఈయనది ఇంకా కేసు పరంగా వస్తే ఇది మనం రోజు జనరల్గా వీడియోస్లో డిస్కస్ చేసుకొని కొన్ని రేప్ కేసెస్ గురించి మాట్లాడుతూ ఉంటాము. అలాంటి కేసెస్లో ఇది ఒకటి. బట్ సిన్స్ ఈజ్ ఎ సెలబ్రిటీ, ఇది అందరూ నోట్ చేసుకోవాలి అండ్ దీని నుంచి మళ్ళీ అందరూ లెసన్ నేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను. ఏం జరిగింది సార్ అసలు అంటే ఓవరాల్గా? ఇప్పుడు బేసిక్గా దిస్ ఈజ్ అగైన్ లవర్స్ అండి. వీళ్ళిద్దరూ దేవేర్ ఇన్ ఎ రిలేషన్. ఓకే, చందు అనే అబ్బాయి ఎక్స్ అమ్మాయితోటి, వీ కాంట్ రివీల్ ద నేమ్ అండ్ ఆ పేరు కూడా రాదు బయటకి అప్పుడే. సో ఎక్స్ అనే అమ్మాయితోటి ఈ వాజ్ ఇన్ టు రిలేషన్. ఓకే, ఏ రిలేషన్ అంటే మ్యారేజ్కి ముందు లివ్ ఇన్ ఆర్ లవర్స్ రిలేషన్లో ఉన్నారు వీళ్ళు బేసిక్గా. ఆబ్వియస్గా దే వెంట్ ఇన్ టు ఫిజికల్ ఆల్సో. ఓకే, అండ్ ఈ ఫిజికల్ వెళ్ళిన తర్వాత మనం జనరల్ తరచుగా మాట్లాడుకుంటున్నట్టు ఎప్పుడైతే ఫిజికల్గా వెళ్ళి ఒకళ్ళకి మళ్ళీ డిఫరెన్సెస్ స్టార్ట్ అవుతాయో ఇలాంటి కేసెస్ రేజ్ అవుతాయి. ఈ కేసు మనం తీసుకుంటే దిస్ ఇస్ ఇన్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పుప్పాలగూడలో ఇన్సిడెంట్ జరిగింది. ఈ అబ్బాయి ఉండేది కూడా బండ్లగూడ, రెండు పక్కనే నార్సింగి పోలీస్ స్టేషన్లోనే వస్తుంది అది. ఇది 6వ తారీఖు వీళ్ళకి కంప్లైంట్ వచ్చిందని మనము చూస్తున్నాము. ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత బేసిక్గా 14వ తారీఖు అంటే నిన్న అరెస్ట్ అయిందని మనకి ఇక్కడ కనిపిస్తుంది ఎఫ్ఐఆర్లో. ఎఫ్ఐఆర్ కూడా మన చేతిలో ఉంది ఇప్పుడు. బేసిక్గా డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి ఇందులో. సో దిస్ హ్యాజ్ అకర్డ్ ఆన్ 6th అని ఉంది. అరెస్ట్ చేసింది ఆన్ 14th అంటే అది ఎస్టర్డే అట్ టైమింగ్ ఇన్ ఈవినింగ్ అవర్స్ అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది మనకి. అయితే బేసిక్గా ఈ సెక్షన్స్ మనం చూసుకుంటే నాగరాజు గారు ఇందులో చాలా వెరైటీ కేసు ఇది. బికాస్ జనరల్గా రేప్ కేసు అయితే ఒకళ్ళని అరెస్ట్ చేస్తారు. ఇందులో 5 పేర్లు ఉన్నాయి. ఓకే, అందులో మదరు, ఫాదరు, బహుశా ఇంకా 2 పేర్లు ఉన్నాయి. అందులో మళ్ళీ ఒక అమ్మాయి పేరు, ఒక అబ్బాయి పేరు ఉంది. బహుశా సిస్టర్ అండ్ బ్రదర్ ఇన్లా ఉండొచ్చు అని నేను భావిస్తున్నాను అది. సో ఈ 5 రేప్ కేసు ఏంటి, 5 ఏంటి అని అందరూ ఇందులో కూడా కొంచెం షాకింగ్గానే ఉంటుంది. ఫస్ట్ నేను కూడా చూసి రేప్ కేసు ఏంటి, ఇది గ్యాంగ్ రేపా అనుకున్నాను. కానీ చూస్తే ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు ఉన్నాయి. హౌ ఇట్ టర్న్స్ చూడండి మీరు. మెంటల్ క్రియాలిటీ ఇది చూడండి. మెంటల్ క్రూయాలిటీ ఒకటి, ఇంకా చాలా చెప్తాను మీకు నేను. ఈ హౌ ఇట్ టర్న్స్ ఈజ్ బేసిక్గా ఇందులో ఏ సెక్షన్స్ వేస్తారో చూస్తే మనం 376 ఒకటి పడింది. 376 అంటే అందరికి తెలుసు ఇట్స్ రేప్ కేస్. ఓకే, అండ్ 420 పడింది. 420 అంటే ఇట్ ఈస్ చీటింగ్ కేస్. అండ్ ఐపీసీ సెక్షన్ 3 పడింది డిఫరెంట్ క్లాజెస్లో. అంటే ఇది SC ST అట్రాసిటీ కేసు. ఓకే, ఇందులో ఆ అమ్మాయి SC STకి సంబంధించింది ఉండొచ్చు, దానివల్లనే ఈ కేసు పడుతుంది. ఓకే, బేసిక్గా 420 అంటే సరే చీటింగ్ చేశారు, ఓకే, ఆ అబ్బాయి మీద అప్లికబుల్ అవుతుంది. రేప్ అంటే ఆబ్వియస్లీ అబ్బాయి అప్లికబుల్ అవుతుంది. అట్రాసిటీ అంటే ఈ అబ్బాయి తిట్టుంటాడు, సో బూతులు తిట్టుంటాడు, సో అది కూడా అప్లికబుల్ అవుతుంది. మదరు, ఫాదరు వీళ్ళందరి పేర్లు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాయి అని మనం ఒకవేళ ఆలోచిస్తే ఇందులో వాట్ షీ మెన్షన్డ్ ఈస్ బేసిక్లీ బంగారం ఉన్నదంతా బంగారం తీసుకొని పెళ్లి టైంలో ఇంట్లో వాళ్ళు డౌరీ హరాస్మెంట్ అంటే డౌరీ నాకు 3 కోట్లు కావాలి అని చెప్పినట్టు మనకు తెలుస్తుంది మీడియా ప్రకారం. సో బేసిక్గా డౌరీ అని అడిగినప్పుడు అది క్రూయాలిటీ కిందకి వెళ్ళిపోతుంది మీరు అన్నట్టు. ఓకే, వెన్ ఇట్ గోస్ టు క్రూయాలిటీ అండ్ ఇంట్లో వాళ్ళందరికీ తెలిసే ఈ రిలేషన్లోకి వెళ్ళింది కాబట్టి ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళ పేర్లు రాసింది. ఇంట్లో వాళ్ళ పేర్లు రాసినప్పుడు వాళ్ళందరూ కూడా చీటర్స్ కిందకు వచ్చేస్తారు ఆబ్వియస్గా. అంటే ఈ అమ్మాయి తరచుగా వాళ్ళ ఇంటికి వెళ్తాము, హలో ఆంటీ, హలో అంకుల్ అంటాము, వాళ్ళ సిస్టర్ని కలుస్తాము. దట్ మీన్స్ దట్ ఆల్ ఆఫ్ దెమ్ నో దట్ షీ ఈజ్ ఇన్ రిలేషన్ విత్ దేర్ సన్. ఓకే, ఎప్పుడైతే మ్యారేజ్ అనేసరికి డౌరీ 3 కోట్లు అని డిమాండ్ చేసేసరికి వీళ్ళందరూ
చీటింగ్ కేసు వీళ్ళందరి మీద అప్లికబుల్ అవుతుంది. బా సో ఆ సెక్షన్ 420 కిందకి వీళ్ళందరూ వచ్చి ఉంటారు. సో అన్యాయంగా అనవసరంగా పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేసినట్టు అయింది ఈ అబ్బాయి. అంతే కదా సార్, 3 కోట్లు డౌరీ అంటున్నారు. 3 కోట్ల డౌరీ ఏంటండి? అసలు 3 కోట్ల డౌరీ ఏంటి ఈ కాలంలో? అసలు డౌరీ కట్టాన్ని తీసుకున్నాడు గాడిద అని మనం పంచ్ లైన్లు పెడుతున్నాము. 3 కోట్ల డౌరీ అని, కానీ ఆబ్వియస్లీ దిస్ సెక్షన్స్ ఆర్ అప్లికబుల్. అయితే ఇప్పుడు మనం నిజాలు ప్రైమా ఫేసీగా నిజాలు తెలుసుకునే వరకు కంప్లీట్గా మనం మాట్లాడలేం. బట్ వీ కెన్ టాక్ అబౌట్ ద కేస్ బికాస్ ఇట్స్ ఇన్ పబ్లిక్ నౌ. ఓకే, పబ్లిక్ నౌ అండ్ ఎఫ్ఐఆర్ కూడా రిలీజ్ అయిపోయింది. ఇట్స్ ఇన్ మీడియా. సో వీ కెన్ టాక్. ఇది ఎందుకు మనం మాట్లాడతాం ఇవాళ అంటే ఈ కేసు గురించి ఎందుకు, వై వీఆర్ టాకింగ్ టుడే అబౌట్ దిస్ కేసెస్. ఈ సెలబ్రిటీ చూస్తే ఈ సెలబ్రిటీ అయినప్పుడు ఏమవుతుంది అంటే ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి టైంలోనే లెసన్స్ నేర్చుకుంటారు. ఓకే, సో ఇప్పుడు ఈ కేసులో ఏమైందంటే నారాజు గారు, ఎప్పుడైతే సెక్షన్ 376 అప్లికబుల్ అవుతుందో, ఓకే, ఆ అమ్మాయికి మెడికల్ ఎగ్జామ్స్ కూడా జరుగుతాయి. గవర్నమెంట్ సర్జన్స్ త్రూ మొయినాబాద్లో గవర్నమెంట్ సర్జన్ త్రూ ఈ అమ్మాయికి మెడికల్ ఎగ్జామ్స్ జరిగి పొటెన్సీ టెస్ట్ అని ఉంటుంది. అంటే వెదర్ షీఈస్ ఎలిజిబుల్ ఫర్ ఫిజికల్ యాక్టివిటీ కాదా అన్నది అవన్నీ చూసుకొని మెడికల్ ఎగ్జామ్స్ జరిగిన తర్వాతనే, ఒక నిర్ధారణకి వచ్చిన తర్వాతనే, ప్రైమా ఫేసి ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాతనే ఈ అబ్బాయిని అరెస్ట్ చేసిన జరుగుతుంది. అంత ఈజీగా అరెస్ట్ చేయరు. రేప్ కేసుల్లో కూడా ఈ ఫేక్ రేప్ కేసులు ఎక్కువ వస్తున్నాయి కదా, అంత ఈజీగా అరెస్ట్ చేయరు. ఒక నిర్ధారణకు వచ్చారు. ప్రైమా ఫేసి ఒక 80% వరకు పోలీసు వాళ్ళకి కన్ఫర్మేషన్ వస్తేనే వాళ్ళు అంత డేర్ స్టెప్ తీసుకుంటారు. అందులో ఈయన సెలబ్రిటీ అయిన తర్వాత కూడా అరెస్ట్ చేశారు అంటే దే హ్యావ్ గాట్ ఇనఫ్ ప్రూఫ్స్ విత్ దెమ్. నౌ వాట్ విల్ హ్యాపెన్? ఇప్పుడు అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకి పంపించేశారు. నిన్న ఈవినింగ్ అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకి పంపించేశారు. ఇప్పుడు ఏమవుద్ది, బెయిల్ వస్తుందా రాదా అనే ఉత్కంఠ పరిస్థితి అందరికీ. పబ్లిక్ ఎక్కువ, చాలా మందికి అసలు అంటే ఇన్ని సెక్షన్స్ ఉన్నాయి కదా. ఎస్, పబ్లిక్ ఎక్కువ ఉంటుంది. అయితే ఇందులో బెయిల్ అంత ఈజీగా రాదు. 1 సారి 2 సార్లు రిజెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ ఇన్వెస్టిగేషన్ ఏమైనా డిస్టర్బ్ చేస్తారా బయటకు వస్తే అన్న భయం మీద జడ్జి గారు కూడా అంత ఈజీగా బెయిల్ ఇవ్వరు. ఓకే, అండ్ పోలీసు వాళ్ళు కూడా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కూడా ఒప్పుకోరు. ఏదైనా బెయిల్ ఇస్తే ఇమీడియట్గా విట్నెస్లు తారుమారు చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అందులో ఇది రేప్ కేసు. మర్డర్ తర్వాత హయ్యెస్ట్ ఇంప్రిజన్మెంట్ ఉంది రేప్కే. మర్డర్ ఎంత డేంజర్ కేసో దాని తర్వాత డేంజరస్ కేసు రేపే. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మనం తరచుగా మాట్లాడుకుంటూ ఉంటాం అలాంటివి చేయకూడదు అని, బట్ స్టిల్ ఎక్కడింటారు జనాలు. సో ఇప్పుడు ఈ కేసు అప్లికబుల్ అయింది కాబట్టి ఈయనకి బెయిల్, నా ప్రకారం అయితే బెయిల్ రాదు. ఓకే, బెయిల్ వచ్చే ఛాన్స్ కాకపోతే ఒకటి ఉంది. అదేంటి అంటే ఈ అబ్బాయి అసలు ఇదంతా ఫాల్స్ కేసు అని చెప్పి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయాలి. ఓకే, అదేస్తానికి కూడా ఇట్స్ వెరీ డిఫికల్ట్ బికాస్ ఆల్రెడీ బందోబస్తు తోటి ఎగ్జామినేషన్స్ చేసి మరీ అరెస్ట్ చేస్తారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇఫ్ అబ్బాయి నిజంగా కరెక్ట్ ఉంటే డెఫినెట్గా ఎవిడెన్సెస్ ఏం లేవు, క్వాష్ చేయమని చెప్పచ్చు. కానీ నాకు తెలిసి ఈ లోవర్ కోర్ట్స్లో ఈయన అప్లై చేసుకున్నా కూడా 1 or 2 times రిజెక్ట్ అయ్యి, అట్లీస్ట్ ఒక నార్మల్గా అయితే సగటు రేప్ అయిన లోపలికి వెళ్తే వితిన్ 45 days 30 to 45 days వరకు బెయిల్ వచ్చే ఛాన్స్ అంత ఈజీగా ఉండదు. మొత్తం ఈ సెక్షన్స్ మొత్తం ఎస్, జనరల్గా జైలు జీవితం వచ్చేటప్పటికి ఎలా ఉండే అవకాశం ఉంటుందండి? చట్టం ఏం చెప్తుందంటే పనిష్మెంట్స్ విచ్ ఆర్ లెస్ దెన్ 7 years ఆర్ నాన్ కాగ్నిజబుల్ అంటే అంత భయంకరమైన క్రైమ్స్ కావు. సో వాళ్ళకి ఏం చేస్తారు, 41A నోటీస్ ఇచ్చేసి ఇంటికి పంపిస్తారు. పంపించి పిలిచినప్పుడు రాకపోతే, ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ చేయకపోతే అరెస్ట్ చేస్తూ అంటారు. ఇలాంటి సెక్షన్స్ ఏంటి అంటే ఇంక ఇన్వెస్టిగేషన్ చేసే వరకు లోపలే కూర్చోబెడతారు. ఛార్జ్షీట్ వేస్తారు. నాగరాజు గారు, ఛార్జ్షీట్ అంటే ఏంటంటే బేసిక్గా ఎఫ్ఐఆర్లో సెక్షన్స్ ఏవైతే వేస్తారో అవన్నిటికీ ఎందుకు వేసాము అని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని ఛార్జ్షీట్లో పొందుపరిచి కోర్టుకు పంపిస్తారు. ఆ తర్వాత అది కోర్టులో నడుస్తుంది కేసు. అప్పుడు బెయిల్ ఇచ్చేస్తారు. కానీ అప్పటి వరకు బెయిల్ ఎందుకు ఇవ్వరు అంటే ఈ ప్రూఫ్స్ అన్నీ తారుమారు చేస్తారు. అందులో ఈ సెలబ్రిటీస్కి వీళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుందని అస్సలు వదలరు. సో అది పరిస్థితి. మోస్ట్ అన్ఫార్చునేట్ టుడే. బట్ ఇది కాబట్టి, సెలబ్రిటీ కాబట్టి ఈ ఇష్యూ మనం ఇంత డిస్కస్ చేస్తున్నాము. అదే పోలీస్ స్టేషన్లో రోజుకొకటి ఇలాంటి కేసు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అవి బయటకు రావు. బట్ ఇది ఇలా అప్పుడప్పుడు సెలబ్రిటీస్కి అవుతాం, మన కామన్ పబ్లిక్ లెసన్ నేర్చుకుంటానికి అవకాశం ఉంటుంది. సో ఇలా అయినప్పుడు మనం అందరు చర్చించుకోవాలి. నార్మల్గా మనం ఈ టాపిక్ ఎక్కువ డిస్కస్ చేసినా పట్టించుకోరు. ఎప్పుడైతే సెలబ్రిటీ తోటి ఇలా అవుతుందో అప్పుడు ఆ సెక్షన్స్ అన్నీ వాళ్ళ నెత్తికెక్కుతాయి ఎవరైతే చూస్తున్నారో.
సో చాలా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఫిజికల్ రిలేషన్స్కి పెళ్ళికి ముందు వెళ్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. లివ్ ఇన్ రిలేషన్లు, బోడీ రిలేషన్లు అనుకుంటే ఇలాంటి సెక్షన్లు అప్లికబుల్ అయ్యి మీ లైఫే పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎలా సార్ అంటే ఇప్పుడిప్పుడే తెగిపోతున్నటువంటి రిలేషన్షిప్స్ కూడా ఉంటాయి, అంటే ఇది చూసిన తర్వాత కొంతమంది వెంటనే చాలా మంది రెడీ అవుతారు ఈ కేసులు వేస్తానికి. ఎలా సార్ అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే 100% స్క్రీన్ పైన ఉన్న నెంబర్ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ కాల్ కానీ చేయొచ్చు. నేను తప్పకుండా సుమన్ టీవీ ద్వారా అవైలబుల్ ఉంటాను ఎప్పుడు. బట్ నా సజెషన్ ఏంటి అంటే మీరు ఇలాంటి కేసులు వేసే ముందు అవతల అబ్బాయి ఒకసారి మాట్లాడి కౌన్సిలింగ్ కూర్చొని, కాని పక్షాన ఇంకా మరీ మొండిగా మీ మాట వినట్లేదు, మోసం చేశాడు అన్నప్పుడు ఇలాంటి కేసులకు వెళ్ళమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఓవరాల్గా అయితే బెయిల్ వచ్చే అవకాశం ఓవరాల్గా బెయిల్ వచ్చే అవకాశం లేదండి. ఇట్లాంటి కేసులలో బెయిల్ ఒకటిసారి 2 సార్లు 3 సార్లు అప్పుడప్పుడు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే, ఎందుకంటే ఈ అబ్బాయి కొంచెం పవర్ఫుల్లే, డబ్బు ఉంది, కొంచెం సెలబ్రిటీ, కొంచెం గ్రిప్ ఉంటుంది సొసైటీ మీద. సో ఇలాంటి వాళ్ళని బయటకు వదిలితే విట్నెసెస్ తారుమారు చేస్తారని చెప్పి ఇన్వెస్టిగేషన్ జరిగే వరకు బెయిల్ ఇవ్వకూడదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ డెఫినెట్గా రిక్వెస్ట్ చేస్తారు జడ్జి గారిని. ఎనీవేస్ చూద్దామండి ఏ విధంగా ఉంటుందనేది. ఎస్ అండి, ఎస్. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ.